ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం నుండి మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం చదువుకుందాం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. మనకి అన్నీ అనుగ్రహించాలి అన్నది దేవుని చిత్తమై ఉన్నది. కాబట్టి మనం ఏం చేయాలి అన్న మార్గం కూడా చూపిస్తే ఆ విధంగా మనం తయారయ్యి మనకు కావాల్సిన అన్నీ సొంతం చేసుకుంటామన్న ఉద్దేశంతో మనం ఏ విధంగా ప్రార్థన చేయాలి, మన ఉపవాసం ఎలా ఉండాలి, మన అర్పణలు అర్పించాలి అన్నది యేసు ప్రభు ఎంతో స్పష్టంగా కొండ మీద ప్రసంగంలో వివరిస్తున్నాడు. మనం ఎప్పుడూ కూడా ప్రతిదానికి చింతిస్తూ ఉంటాం. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా అని చింతిస్తున్నప్పుడు ఆకాశ పక్షులను చూపించి, ఆకాశ పక్షులు ఏ రోజు కూడా తిండి గురించి అవి ఆలోచించలేదు. ఎంతో గొప్పగా దేవుని స్తుతిస్తున్నాయి. అవి విత్తవు కోయవు, కానీ సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది. మరి ఏమి ధరించుకుందామా అన్నప్పుడు చెట్లను చూపించి అందమైన పువ్వులతో అలంకరించబడి సొలొమోను వైభవం కంటే కూడా ఎంతో గొప్పగా అలంకరించబడినాయి అని. మనం ఎంతో శ్రేష్టమైన వారము, ఇంతకంటే గొప్పగా కూడా మనల్ని అలంకరించగలగడు. మన ప్రాముఖ్యత తెలుసుకోలేక వీటిని సొంతకం చేసుకోలేకపోతున్నాం. కాబట్టి మనం మొదట ప్రాముఖ్యత దేనికి ఇవ్వాలి? ఆయన రాజ్యాన్ని వెతకాలి. ఆయన రాజ్యం అన్నప్పుడు ఏదో స్థలము, ఒక రాజ్యమైన స్థలం, ప్లేస్ కాదు. అది నీకు ఉన్న నీ ఉద్యోగము, నీ వ్యాపారము, నీ ఆలోచనలు, ఆర్థికమైన ప్రతి విషయాలు ఏమైనా కూడా ఆయనకు అధికారం ఇవ్వాలి. మరియు కూడా నీతిని వెతకండి. నీతి కొరకు ఆకలి దప్పులు కలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురు అన్నాడు. ఆయన పరిశుద్ధత, న్యాయము, దయ కోసమే అనుసరించడానికి కోసమే పాటుపడాలి. ఈ విధంగా చేయండి. మీకు కావలసిన తిండి, నీరు, మీ అలంకరణ అన్ని దేవుడు చూసుకుంటాడని. దేవుడు అనుగ్రహించబడినప్పుడు ఎంతో సమృద్ధిగా దయచేస్తాడు. ఆయన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందున మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును అని కూడా దేవుని వాక్యం తెలియపరచబడుతుంది. మన ప్రాముఖ్యత ఏదో తెలుసుకొని చింతించకుండా దేవుని యొద్ద అన్నీ పొందుకున్నట్లుగా దేవుడు మనకు ఆశీర్వాదం దయచేయనుగాక ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన యేసయ్య, మరి మా ప్రాముఖ్యత తెలుసుకోవడానికి మాకు నేర్పించండి ప్రభా. మొదట అన్నది నీ నీతికి, నీ రాజ్యానికి మేము ప్రాముఖ్యత ఇవ్వడానికి మాకు నేర్పించండి. ఆ విధంగా ప్రభు మమ్మల్ని తరబిదు చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Have a blessed day. God bless you.